హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇగో నేనైతే తోటకూర తెంపుతున్నా. పొద్దున్న లేస్తే వేట అటు చిక్కుడుకాయలు వెళ్తాయా, ఇటు తోటకూర వెళ్తుందా, ఇంకేమైనా కాకరకాయలు అయిపోయింది కదా. అయిపోయిందిలే, ఇక కొద్దిగా ఉంది తీగ. ఇప్పుడైతే వెళ్ళాం ఫ్రెండ్స్, ఇక కాకరకాయలు చాలా టైం పడుతుంది. ఇంకో కింద చూసుకో ఫస్ట్, ఏమన్నా ఉంటాయి. చెప్పులు కూడా వేసుకోలే నేను, బట్టలు నానబెట్టిన కథ ఇటు వచ్చేసినాయి. ఇక ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక పువ్వు చూడు, దానిమ్మ పువ్వు కాదు, దీన్ని ఈ చెట్టుకి ఎక్కిస్తాను. ఇది ఎక్కడి దాకా పోయి ఆగాల మరి? పైకి ఎక్కుతుంది. ఎక్కడ మట్టలు నరుకుతాంగా మనం, కింది కొంగుతుంటే నరికితే ఇగో ఇటు ఇట్లా మధ్యకి బారిస్తా దీనికి. ఇక ఎట్టయినా బారని అది, ఇక నాకు తెంపుకోవడానికి అయితే వీలుంటది. ఇది పెద్ద బచ్చలాకు ఫ్రెండ్స్, ఇది కూడా వేసేసి ఏనా తోటకూరలో ఇది వేస్తారా అబ్బా? ఏం చేద్దాం అనుకుంటాను అబ్బా. ఆకులు 4 ఆకులు కలిపేస్తే కూర అవుతుంది. నీకేం తెలుసు? 4 ఆకులు, దానిమ్మ ఆకులు కూడా కలిపి 4 కొబ్బరి ఆకులు, 4 ఆకులు. ఏం ఆకులు ఎత్తావు? ఇది ఇంత బాగా ఇళ్ళనే శామగడ్డలు తోదాం అంటే రిచ్చు కలవరిస్తుందమ్మా. పులుసు అన్న పెడతానే నేను, శామగడ్డ పులుసు. అవి తవ్విన ఎమ్మటే ఉండొద్దు అంటారు కదా, ఎండబెట్టాలి. ఎండకి నేను ఎండ పెడితే కథం ఎమ్మటే, ఒక రోజుల్లో ఒక పూటలలో ఎండైపోతుంది. ఇంకా ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక వీటిని ఏం చేస్తా అంటే ఇంకా ఇలా తెంపి ఇక్కడ వేస్తున్నా. చేతిలో పట్టుకొని తెంపుడు అంటే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇట్లా చల్లుతూ ఉంటా అనమాట. ఇక మళ్ళీ అయితే తోటకూర మొలుస్తూ ఉంటుంది. గింజలు ఉన్నాయి ఇక చూడండి, నల్లయి. ఈ గింజలతోటి నారయి మొలుస్తుంది. ఎక్కువ తోటకూర వస్తుంది, అప్పుడు మార్కెట్కు తరలిస్తుంది. మార్కెట్కి తరలించే అంత లేదాడ. మండ తెంపుతాను. కాడలు కావాలా నాకు, కాడలు ఉంటే తినబుద్ధి అవుతుంది. పిల్లలు కూడా ఆకులు తినవా నువ్వు? అరే అమ్మ, నువ్వు కామెడీ చేయకమ్మా. ఆకులు అనుకుంటానా? ఇక రాములకాయలు తెంపిన ఫ్రెండ్స్ నిన్న. ఆకులు ఉంటే కూడా తినబుద్ధి అవుతుంది, కాకపోతే కాడలతో తింటే బలం అంటారు పెద్దలు చెప్పిన ముచ్చట. అమ్మ పురిగే ఆకులు పడేసి కాడలే తిను మరి. 4 చెట్లు ఉన్నా కథం ఫ్రెండ్స్, కూర అవుతుంది. ఎక్కడ ఏ కూర వెళ్తుందా, ఎక్కడ ఏ కూరగాయలు దొరుకుతాయా? రాములకాయలు నిన్న తెంపిన కొన్ని. ఆడవుతుంది తెంపు, అది పండింది ఖరాబ్ అయింది. పడే వద్దు. ఇవి ఇంటెన కాలం మొలిచినాయి ఫ్రెండ్స్ చెట్లు. అయితే అత్తమ్మ తెచ్చి ఇటువైపు పెట్టింది అనమాట. ఎందుకంటే ఇటు నీళ్లు బాగా తగులుతూ ఉంటాయి కదా, నేను పైప్తో కొడతా కదా ఇటు చెట్లకి. ఇక అందుకని మంచిగా రాములకాయలు మంచిగా అవుతాయి కదా అనేసి తెచ్చింది, ఇటు పెట్టింది. మంచిగా నాటుకున్నాయి పూలు, మస్తు పూస్తున్నాయి. మాల పెడదాం అనుకున్నా, అట్లే కట్టాలి. మాల కట్టి పెడతా పిల్లలకి. ఈ చెట్టు తాడెవరు ఇప్పింది మళ్ళీ? నేను దగ్గర కని కడితే ఇప్పిన వాళ్ళు స్కిప్పింగ్ ఆడుకుంటా అంటే ఆ చెట్టుకైనా ఫుల్గా కూర్చున్నాయి తెలుసా? ఏ చెట్టుకు? అవదే అక్కడ ఉన్న చెట్టుకి. ఇదా? ఇందులో ఒక చెట్టు అంటే ఏళ్లతో తీసి అటు పెట్టినా, పెట్టడంతో భలే నాటుకున్నది. నాటుకొని మంచిగా పూలు పూసింది. చెట్టు నిండా ముగ్గులే, కానీ కనకాంబరాలు ఉంటే బాగుండు. అందులో ఉన్న చెట్టులో నిన్న ఏదో వచ్చి తిన్నది. ఆవు తిన్నది ఫ్రెండ్స్, నిన్న ఆవు వచ్చింది మా ఇంట్లోకి. ఆవు వచ్చి ఇంకెట్నా ఇక ఇది తినలేదు. ఇంకా చామంతి చెట్టు ఇక కొమ్మ వరకు తిన్నది. అగో కనకాంబరం చెట్టు తిన్నది. పర్లేదు, మంచి పని చేస్తాడు. ఇంకేడిది ఈడొకటి ఉందా? ఇంకేడున్నాయి మరి? ఇవేం లేవు. ఇక అటు ఏమైనా ఉన్నాయా? ఎటు? అటు సైడ్ వెనకాల ఏడి ఉన్న ఒక చెట్టుని తీసేయమంటా అండి. ఆ గాడు ఉంది కదా, కావాలి ఇటు జరుపు అని చెప్పినా నేను. బాగాలేవు ఆకులు అవి, ఎక్కువ రోజులు ఉంచొద్దు. దొరకడం ఎక్కువ అంటే బాగాలేవు ఆకులు అది అని చెప్పు అంటావు కదా. ఇక ఇంత వెళ్ళింది, ఇక కడుగుతుంది. కడిగేసి పురుగు చూడు. పురుగు ఉందని ఆకు పడేసినావు. పురుగు దొరికితే పురుగు పోతుంది. ఇక ఎక్కడ తెలివిరా నాయన ఇది? నేను పడేయాలనే పడేసిన. ఎందుకు ఇక వెనకాల డోర్ పెట్టినావా? పెట్టలేనా? చెప్పినావా పెట్టమని? చెప్పినావా?
ఫస్ట్ దులుపుతారు ఆకు, దులిపిన తర్వాత కడుగుతారు. దులపడానికి ఏం లేదు, నేను తోటలలో ఏరుకొని రాలే. ఇప్పుడు నేను పచ్చకూర ఇంట్లో తోటకు రోజు నీళ్ళు కొడతా పైప్ తోటి. ఆడ ఏం లేదు, నూరొక్కటి సంపాదించినావు బాగా. అయ్యే వేసి వండుతా. అయ్యో ఇంట్లో నెసు పెడతావు. ఇప్పుడు కూరగాయలు ఏముంది, అలా పాలు అయిపోయినాయా? కూరగాయలు ఏమీ వద్దు, ఏమీ వద్దు. గోధుమ పిండి లేదు, తెస్తే సరుకులు పట్టుకురా. సరుకులా రాసినావా మరి? రాయలే, రాస్తా. ప్రస్తుతానికి రాసి తెద్దు. కానీ ఇది ఈలోపు నీళ్ళు కారుతాయి. నేను ఈలోపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి. ఒక ఆకు ఉంది, వేస్ట్ చేస్తున్నావు ఆడ. లేడని ఉంది చూడు, మంచిగా చూడు. లేదు ఉంది చూడు, ఉంది. నేను తీసి చూపిస్తే చిన్న ఆకులే ఉంది, పెద్ద ఆకే ఉంది. సరిగ్గా చూడు. అంటే ఇటు అతుక్కున్నదని చెప్పొచ్చు కదా. అట్ట చెప్తా, ఆకుంది అందులో, ఉందా లేదా? ఆడని నాకు కనిపించట్లే మరి. రాములక్కాయలు వేసి ఉండనా? రాములక్కాయలు ఎత్తావా? టమాటాలు వేయరాదా? ఎందుకు టమాటాలు లేనట్టుంది, ఉన్నాయి. చూద్దాం పై ఏంటి మరి కడిగి పోదాంపా. ఇవే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు, దెబ్బలు తింటావు. టమాటాలు ఉన్నాయో లేవో చూద్దాంపా. రాములక్కాయలు కూడా తీసి చూపెడతా, ఎన్ని తెంపినా నిన్న అనేది చూపెడతా. పదా కాఫీ పెట్టమంటే పడేసినావు కదా మొత్తం. పడేస్తే ఇగో చీమలు వచ్చినాయి. ఉండని, నేను ఒక్కదానే ఉంటావు కిచెన్లో, నీకు తోడు అవి కూడా ఉంటాయి అని చెప్పేసి పిలిచిన. సంత్రాలు తిన్నావా? తింటా అంటే ఎన్ని తింటారు? నిమ్మలంగా చేయరాదు. రాములక్కాయలు ఇవన్నీ కాకరకాయలు కూడా పండు పండుతున్నాయి. కాకరకాయలు, వీటిని కాకరకాయలు అంటారా? పండు పండినాయి. పండు పండితే కాకరకాయలు అంటారా? పండు పండినాయి తీసి బయట పెడుతున్నా అంటున్నా. చిన్నగా చెప్పరా, అది ఎందుకు పడతాను? చిన్నగా చెప్తే ఎంతసేపు డోర్ తీసి ఉంచుతావో చూస్తా నేను. ఏంది ఇవే ఆకులు? తోటకూర. ఏం నీట్గా ఉన్నాయి పో. ఒక్కదానికి కూడా ఇంత హోల్ కూడా లేదు. పురుగుతోటి ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది మా సైడ్. గోరుచిక్కుడుకాయలు, వీటిని గోరుచిక్కుడుకాయలు అంటారా? అవి వేసి వండుతాను ఇప్పుడు తోటకూరలో. కరివేపాకు, ఇది కరివేపాక. ఇక్కడ ఇట్లా ఉంటుందా మీ కాడ కరివేపాకు? పచ్చిమిర్చి. ఎందుకు నెంబర్ 1 తాలింపు అన్నం చేసినావు కదా. సొరకాయ ముక్కలు అవి ఎప్పుడు వండుతావు? ఎప్పుడన్నా. ఇక టమాటాలు లేవు, అయిపోయినాయి. వండుతా తోటకూర అయితే వండుదా. ఆకులు బాగాలేవమ్మా, నేను మంచిగా అనుకున్నాను. కడిగిందులో పెట్టినా కానీ పడేస్తాయి. నీ ఇష్టం, నేను ఎప్పుడైనా కాదా నేను అంటే ఏది వండి పెట్టినా తింటావా? మొక్కలు చెట్ట కాలబెట్టు, మళ్ళొకసారి అంటు పెడితే కదా మొత్తం కాలుతుంది. ఉల్లిగడ్డలు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి? కావద్దని చెప్పింది తెచ్చేటప్పుడు. మరి ఎందుకు అవుతున్నాయి? ఏమో భయం లేనట్టుంది. ఇంట్లో వెళ్ళిన కూరగాయలతో కూర వండుతున్నా. రాములక్కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇక కూర అయితే వండుతా. పిల్లలు వచ్చే టైం కూడా అయింది. ఇదన్నమాట బ్లాగు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.